హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నువ్వుల లడ్డూలు ఎంత బాగున్నాయో తెలుసా? అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సంక్రాంతికి తప్పకుండా వేసుకోండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 350 గ్రామ్స్ నువ్వులు లో ఫ్లేమ్ మీద నిదానంగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ చలికాలము నువ్వులు తినడం హెల్త్ చాలా మంచిది. అందుకే మన పూర్వీకులు సంక్రాంతికి అన్ని నువ్వులతో చేసేవాళ్ళు. నువ్వులు బాడీలో హీట్ ప్రొవైడ్ చేస్తాయి. చూడండి, మంచిగా వేగిపోయినాయి. వేగిన నువ్వులను ఒక చాటలో పోసుకుంటే చల్లారుతాయి. అదే కడాయిలో 350 గ్రామ్స్ పల్లీలు వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. వేగిన పల్లీలను ఒక రోట్లో వేసుకొని దంచుకుంటే పైన పొట్టు పోతుంది. పల్లీలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి. నువ్వులు చిన్నగా ఉండి పల్లీలు పెద్దగా ఉంటే కూడా మంచిగా ఉండదు. కాబట్టి కొంచెం చిన్న ముక్కలుగా దంచుకోవాలి. దంచిన పల్లీలను పొట్టు పోయేటట్టు మంచిగా నీట్ గా చెరుక్కొని ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలి. నువ్వులు కూడా ఒక ప్లేట్ లో తీసి పెట్టుకున్నా. మనం ఏ డబ్బాతో అయితే నువ్వులు పల్లీలు తీసుకున్నామో అదే డబ్బాతో 1.5 డబ్బా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెల్లం పోసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని బెల్లము వాటర్ లో కలిసి మంచిగా కలుపుకోవాలి. పల్లీలు నువ్వులన్నీ చాట్లో పోసుకొని రెండు కలుపుకోవాలి. కరిగిన బెల్లాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని వడపోసుకుంటే ఏదన్నా రాళ్ళు నలకలు లాంటి ఏమన్నా ఉన్నా కూడా స్ట్రైనర్ లోకి వచ్చేస్తాయి. వడపోసుకున్న బెల్లం నీళ్లను తిరిగి కడాయిలో పోసుకొని ముద్దపాకం పట్టుకోవాలి. చూడండి, పాకం బట్టి చూపిస్తాను నేను మీకు. బెల్లం ఉడుకుతుంటే ఈ విధంగా నురగల్లాగా వస్తుంటే ఇంకా పాకం దగ్గరకు వచ్చినట్టే. చూడండి, కొద్దిగా పాకాన్ని కొన్ని నీళ్ళలో వేసి చూస్తే ఈ విధంగా ముద్దలాగా ఫామ్ కావాలి. ఇట్లయితే పాకం వచ్చినట్టు. మరీ గట్టిగా వస్తే కూడా మనకు చుట్టడం కష్టమైతుంది. ఈ టైంలో పాకంలో ఒక 5-6 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నువ్వులు పల్లీలను పాకంలో పోసుకొని బెల్లము నువ్వులు పల్లీలు అన్ని బాగా కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా మంచి కలిపిన తర్వాత స్టవ్ బంద్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగి నువ్వుల లడ్డూలను చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని నువ్వుల లడ్డూలను చుట్టుకోవాలి. చల్లారిపోతే సరిగ్గా చుట్టలేము. వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టాలి. కాలుతుంది చాలా. చూడండి, చేయంత ఎర్రగా అవుతుంది. అయినా కూడా చుట్టాల్సిందే. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని దెబ్బ చుట్టుకున్నా. ఇద్దరు ఉంటే ఈజీగా చుట్టుకోవచ్చు. నేను ఒకదాన్ని ఉన్నా కాబట్టి ఇంకొకదాన్ని చుట్టుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇట్లా చిన్న చిన్న మన నచ్చిన సైజులో చుట్టుకోవచ్చు. నేను చిన్నగానే చుడుతున్నా. సంక్రాంతి పండగ అంటేనే నువ్వులు, సకినాలు, అరిసెలు, కరిజెలు, నువ్వుల లడ్డూలు అన్ని నువ్వులతోనే చేస్తారు. బాగా వేడిగా ఉంది బ్యాటరు. నువ్వుల ముద్దలు మటుకు చాలా కష్టము. చూడండి, చెయ్యంత ఎర్రగా అయిపోయింది. లాస్ట్ ముద్ద చుట్టడం కొంచెం కష్టము. రావట్లేదు చుట్టడానికి. అంత ఎండిపోయినట్టు అయిపోయింది. ఎంత తొందర చుట్టినా కూడా ఎండిపోయినట్టు అయిపోతుంది. ఎట్లా కష్టపడి చుట్టేసినా ఇంకా అయిపోయినాయి అన్ని. చేసేటప్పుడేమో లాస్ట్ వస్తుంది, అబ్బా ఎప్పుడైపోతాయి అనిపిస్తుంది. చేసినాక చూడండి కొన్ని అవుతాయి. చూడండి, ఓవరాల్ గా ఇన్ని అయినాయి. కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మా ఇంట్లో అందరికి ఇష్టము నువ్వుల లడ్డూలు అంటే. అసలు ఎంత బాగుందో. మనము వేసిన బెల్లము నువ్వులకు పల్లీలకు కరెక్ట్ గా సరిపోయి స్వీట్నెస్ కరెక్ట్ సరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. పండగ తప్పకుండా ట్రై చేయండి. అసలు పండగనే ఏముంది, మనకైతే రోజు పండగ ఎప్పుడు ఇష్టం అంటే అప్పుడు చేసుకోవచ్చు. నువ్వుల పల్లీల లడ్డు ముద్దలు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం వచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్.